అరెరే! ఇంత పెద్ద వర్షం పడుతుంది. షిన్‌చాన్ గడేమో రేపు బీచ్‌కి తీసుకెళ్ళమన్నాడు. ఈ వర్షంలోని బీచ్‌కి ఎలా తీసుకెళ్ళాలో ఏంటో ఇది రేపు పొద్దున కల్లా తగ్గిపోతే బాగుంటది. మళ్ళీ షిన్‌చాన్ గడైతే ఏడుస్తాడు. ఈ దిండు మామ ఇక్కడ ఏం చేస్తున్నాడు అబ్బా? ఈ వర్షంలో బయట నించున్నాడు ఏంటి? నన్ను అసలు బీచ్కి తీసుకెళ్తాడో తీసుకెళ్ళడో. భయపెడదాం ఆగండి ఒకసారి దిండు మామని. దిండు మామ బూ. అయ్య బాబోయ్! దెయ్యం. అరే షిన్‌చాన్ నువ్వా? దెయ్యం అనుకున్నాను కదరా బాబు! భయపెట్టేసావు. నా గుండె చేతిలోకి వచ్చేసింది ఒక నిమిషం. ఎంత పెరుగుడవైతే దిండు మామ నువ్వు. సరేరా షిన్‌చాన్ సరే నువ్వే ధైర్యవంతుడిలే నేను ఒప్పుకుంటాను. వర్షం పడుతుంది కదా లోపలికి వెళ్ళిపోదాం పద. మళ్ళీ రేపు బీచ్‌కి వెళ్ళాలి జలుబు చేస్తుంది నీకు. పద లోపలికైతే వెళ్ళిపోదాం మనం. బయట వద్దు ఎక్కువసేపు. నైట్ కూడా అయిపోయింది కదా రేపు బీచ్‌కి వెళ్ళాలి. పడుకొని లేవాలి మనం ఫాస్ట్‌గా. ఏరా షిన్‌చాన్ వస్తున్నావా? వస్తున్నాను మామ, నువ్వు పద ముందు లోపలికి. అరే షిన్‌చాన్ నాకైతే చాలా హెడేక్‌గా ఉందిరా. నాకు బుర్ర ఏం పని చేయట్లేదు. మళ్ళీ రేపు బీచ్‌కి వెళ్ళాలి కదా. వెళ్ళి పడుకుంటున్నాను నేనైతే పైకి వెళ్ళి పడుకుంటాను. నువ్వు కింద పడుకోరా షిన్‌చాన్. నేను వెళ్ళిపోతున్నాను. పడుకో పొద్దున్న లేగాలి మనం ఫాస్ట్‌గా. గుడ్ నైట్ రా షిన్‌చాన్ పడుకో. అయ్యి వర్షం ఆగిపోయింది, సూర్యుడు వచ్చేసాడు. మనం బీచ్ కి అయితే వెళ్ళిపోతాము. మనం బీచ్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తాను. నేనైతే రోలర్ కోస్టర్ ఎక్కుతాను. నాకు చిన్నప్పటి నుంచి ఇష్టం రోలర్ కోస్టర్ అంటే. దిండు మామ లెగిసాడో లేగలేదో ఒకసారి మనం పైకి అయితే వెళ్ళి చూద్దాం. దిండు మామ లేగలేదంటే మనం బీచ్ కి వెళ్ళలేము అప్పుడు. అరే ఏదో సౌండ్ వస్తున్నట్టుంది ఏంటి ఇక్కడ? ఎవరున్నారబ్బా బయట? ఒకసారి చూద్దాం పదండి, ఎవరున్నారో మరి బయట. ఓకే. కారంతా బానే ఉంది. మరి ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. అరే షిన్‌చాన్ అప్పుడే లెగిసిపోయావేంట్రా నువ్వు? ఇప్పుడే బీచ్‌కి వెళ్ళిపోదాం అనుకుంటున్నావా ఏంటి? ఇంకా టైం ఉంది మనం బీచ్‌కి ఫ్రెష్ అవ్వాలి కదా మనం. ఏం చేస్తున్నావు దిండు మామ పొద్దున్నే నువ్వు కారు దగ్గర? ఏం లేదురా షిన్‌చాన్ రాత్ర చాలా పెద్ద వర్షం పడ్డది కదా. కార్ ఏమైనా డ్యామేజ్ అయిందేమో అని చూస్తున్నాను. దేవుడి దయ వల్ల ఏమీ అవ్వలేదు. అంతా బానే ఉంది. పద మనం ఫ్రెష్ అవ్వాలి లోపలికి వెళ్దాం. నువ్వు వెళ్ళు మామ, నేను నీళ్ళు వేసుకుని వచ్చేస్తా. పిల్లలారా పెద్దలారా ఈరోజైతే భారీ తుఫాన్ అయితే ఉంది. ఎవరు బీచ్ ఏరియాస్కి అయితే వెళ్ళకండి, అందరూ ఇంట్లోనే ఉండండి. అరెరే న్యూస్‌లోనేమో ఇలా చెప్తున్నారు. షిన్‌చాన్ గడేమో బీచ్‌కి వెళ్దాం అంటున్నాడు. బయటేమో అంతా ఎండగానే ఉంది. ఏం అవ్వదులే మనమైతే ముందు బీచ్‌కి వెళ్దాము. షిన్‌చాన్ గడు ఎప్పటినుంచో మనం తీసుకెళ్ళమంటున్నాడు. ముందైతే వెళ్దాం. షిన్‌చాన్ రా ఫాస్ట్‌గా టైం అవుతుంది. మళ్ళీ నా వల్ల లేట్ అంటావు నువ్వు లేట్ చేసి. ఆ సరే తిన్నామమ్మా. ఈ రోజు అయితే నువ్వు ఏదో ఫాస్ట్ గా వచ్చావు గానీ ప్రతిసారి నువ్వే లేటు. పద పద కార్తీ. ఓ జాగ్రత్త మామ, ఏంటి అలా గుద్దేస్తున్నావు? పద పద ముందు స్లోగానే వెళ్ళి కంగారేం లేదు మనకి. సరేరా షిన్‌చాన్ సరే. అదిగో షిన్‌చాన్ వచ్చేసాం మనం బీచ్ దగ్గరికి. పద వెళ్ళి ఆడుకుందాం మనం. రోలర్ కోస్టర్ ఎక్కుతానన్నావు కదా పద వెళ్ళి ఎక్కువ. అలా తర్వాత మనం బోటింగ్ కూడా ఉంది వెళ్దాం మనం. కార్ ఇక్కడ పార్క్ చేసి మనం లోపలికైతే వెళ్ళిపోదాం రా షిన్‌చాన్ పద. అది కూడా షిన్‌చాన్ రోలర్ కోస్టర్ పక్కన ఉంది. మనం ఫస్ట్ రోలర్ కోస్టర్ ఎక్కేద్దాం. తర్వాత బోటింగ్ అయితే వెళ్ళిపోదాం రా షిన్‌చాన్. ఆ సరే తిన్నామమ్మా, పద పద వెళ్ళి రోలర్ కోస్టర్ ఎక్కేద్దాం ముందు మనం. నువ్వు కుదురుగానే వెనకాల రా షిన్‌చాన్ ఇటువైపు వెళ్ళక. సరే తిన్నామమ్మా, నిన్ను వెనకాలే ఫాలో అయిపోతున్నా, ఎక్కడికే వెళ్ళను. సార్ నాకు 2 టికెట్లు ఇవ్వండి సార్. ఇదిగోండి సార్. షిన్‌చాన్ నువ్వు చిన్నపిల్లడు కదా ఇటువైపు కూర్చుంటావరా. తిన్నమామా నేను చిన్నపిల్లనే కానీ నాకు నీకులాగా భయం అయితే లేదు తిన్నమామా. నేను చాలా ధైర్యవంతుడిని. అది చూస్తారా షిన్‌చాన్ ఎక్కు ఎక్కు. నవ్వుకు తిన్నమామా పద. నన్ను గట్టిగా పట్టుకోరా షిన్‌చాన్ భయమేత్తే. ఈ షించానికి భయమా? చూడు మామ స్టార్ట్ అయింది, గట్టిగా పట్టుకో నన్ను. అరే నాకు లైట్ గా భయం వేస్తుంది. దిన్నమా ముందు పరువు అయితే అస్సలు పోకూడదు నాకు. ఇక్కడ చూసారు ఇది ఎంత ఎత్తుందో. ఇదేంటి స్లో అయిపోయింది, ఆగిపోయింది ఏంటి? దిన్నమామ ఇది ఆగిపోయింది, అయ్యా బాబా. ఏరా షిన్‌చాన్ అరుస్తున్నావు భయమేత్తుందా? మరి భయం ఏది దిన్నమామ? అయ్యా బాబా స్పీడ్ తిప్పతున్నారు. స్లోగా తిప్పండి, స్లోగా స్లోగా. అయ్యో అయ్యో అయ్యో, నేను ఎగిరిపోయాను బాబు. దినమామ పట్టుకో పట్టుకో, నాకు చాలా భయం వేస్తున్నాయి బాబు. నేను ఇంకెప్పుడు ఎక్కడ దినమామ ఇది? ఏ బాబు బీచ్ అయిపోయింది, ఇంకొక రౌండే. అమ్మాయిసా అయిపోయింది దినమామ. నేను కిందకి వెళ్ళిపోతున్నాను దినమామ, వచ్చి నువ్వు. ఏరా షిన్‌చాన్ ఫాస్ట్‌గా ఇంకా మనం బోటింగ్‌కి వెళ్ళాలి. భయపడినన్నావు చాలా భయపడ్డావు నువ్వు. సరే దినమామ పద, నువ్వే ధైర్యవంతుడిని ఒప్పుకుంటానులే. అదిగోరా షిన్‌చాన్ అదే మన బోటు. పద వెళ్ళి ఆడుకుందాం మనం బీచ్‌లో. ఆ పద్దెనిమామ వెళ్దాం, వెళ్ళి ఆడుకుందాం, తిరుగుదాం ఫుల్ గా. ఈరోజు మనం బీచ్ అంతా కవర్ చేసేయాల్సింది ఎలాగైనా సరే. అరే షిన్‌చాన్ నువ్వు ఈ రోజంతా తిరిగినా బీచ్ అంతా కవర్ చేయలేరు షిన్‌చాన్ అంత పెద్దది బీచ్. అవునా దినమామ, అంత పెద్దదా బీచ్? చాలా పెద్దరా షిన్‌చాన్ ఇప్పటి వరకు ఎవ్వరూ కవర్ చేయలేదు బీచ్‌ని. ఫోన్లో తిన్నామమ్మా. మనం అయితే తిరుగుదాం పద, ఎంజాయ్ చేస్తాం, అంతసేపు ఎంజాయ్ చేద్దాం.
గట్టిగా పట్టుకో షించాన్, పడిపోతావు నువ్వు. సరే దిన్న మామ, పట్టుకున్నాను. పద పద, ఇంకా స్పీడ్గా వెళ్దాం. పద, ఫాస్ట్గా వెళ్దాం. మనం చాలా దూరం వెళ్ళిపోయి అక్కడైతే ఆడుకుందాం దిన్న మామ. మనం స్కిడ్లు కొడదాం దిన్న మామ. దీంతో స్కిడ్లు వచ్చా? వచ్చి షించాన్, నాకెందరో చూడని అలా కొడతాను స్కిడ్లు. నీకు బుర్ర పాడైపోతారా షించాన్. మొత్తం మనం సిటీ నుంచి చాలా దూరం వచ్చినట్టున్నారా షించాన్. పర్లేదులే దిన్న మామ, ఇంకా దూరం వెళ్దాం. పద మనం. సరే షించాన్, మనం జాగ్రత్తగా వెళ్ళి జాగ్రత్తగా వచ్చితే చాలు. అంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు. నీ ఆనందం కోసం నేను తీసుకెళ్తున్నాను షించాన్. అంతొద్దు దిన్న మామ, నువ్వు డ్రైవ్ చేస్తున్నావు కదా, నీకు నీ సరదా కావాలి కదా. పద పద, ఇంకా ఆపకి ఎక్కడ నువ్వు. తిప్పుతున్నావు, బాగానే తిప్పుతున్నావు దిన్న మామ. పద, ఇంకా దూరం వెళ్దాం. ఇంకా దూరం వద్దురా షించాన్, నాకు ఎందుకో భయం వేస్తుంది. మనం ఇప్పటికే చాలా దూరం అయితే వచ్చాం. నాకు క్లైమేట్లో చేంజ్లు కనబడుతున్నాయి షించాన్. ఏమవుతుంది? అరే షించాన్, ఏంట్రా షించాన్ ఒకేసారి ఈ వర్షం. అరే షించాన్, కెరటాలు కూడా చాలా పెద్దగా అయిపోయినారా షించాన్. మనం బయటికి వెళ్ళిపోదాం షించాన్. రే షించాన్. దిన్న మామ, నేను పడిపోయాను కింద. పట్టుకో దిన్న మామ. షించాన్ భయపడకరా షించాన్, నేను వస్తున్నాను రా షించాన్. అరే రే, ఈ కెరటాలన్నీ పెద్దగా అయిపోయినాయి షించాన్. ఇక్కడికి అసలుగా వాటర్ అంటే భయం, అంతలో వర్షం వస్తుంది. ఇక్కడ ఉరుములు మెరుపులు అన్నీ ఉన్నాయి. షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? రే షించాన్, అలవరా షించాన్. నువ్వు మాట్లాడకపోతే నాకు ఎక్కడ ఏం వినపడదు. షించాన్ ఎక్కడున్నావు? రే షించాన్. అరే రే, వర్షం ఇంకా పెద్దగా అయిపోతుంది. కెరటాలు ఇంకా పెద్దగా వచ్చేస్తున్నాయి. అరే బాబోయ్, ఉరుములు మెరుపులు కూడా వచ్చేస్తున్నాయి. షించాన్ ఎక్కడున్నారా షించాన్? షించాన్ నువ్వేం భయపడకరు. అయ్యో బాబోయ్, చూసారా ఉరుములు ఎలా ఉన్నాయో. అయ్యో బాబోయ్ షించాన్ ఎక్కడున్నారా షించాన్? ఈ తుఫాను ఇంకా పెద్దగా అయిపోయేలా ఉందిరా షించాన్. రే, బోటు వాటర్లోకి వెళ్ళిపోతుంది. షించాన్ ఎక్కడున్నారా షించాన్? షించాన్. అరే రే, ఈ తుఫాన్ ఇంకా పెద్ద అయిపోయేలా ఉంది. షించాన్ గడేమో ఇంకా దొరకలేదు. మొత్తం అక్కడ బయట సిటీలోకి వెళ్ళిపోయినట్టున్నాయి. సముద్రం వాటర్ అంతా సిటీ మొత్తం మునిగిపోయి ఉంటది. ఎలాగైనా మనం షించానికి నెత్తుక్కుని మనం ఇంటికి వెళ్ళాలి. షించాన్ ఎక్కడున్నారా షించాన్? షించాన్ ఎక్కడరా? అరే, వాళ్ళు రెస్క్యూ టీం అనుకుంటా. షించాన్ ఎతుకుతారేమో. షించాన్ కనపడితే బాగుండు వాళ్ళకి. షించాన్. అరే రే, ఈ కెరటాలు ఇంకా పెద్ద అయిపోతున్నాయి. చాలా పెద్ద కెరటాల్లో ఉన్నాయి. బాబోయ్, ఈ తుఫాను కూడా ఇప్పుడు తగ్గేలా లేదు అసలు. చాలా అజ్జో, సిటీ చూసారా ఎలా కనబడుతుందో. అసలు ఇప్పుడు సిటీ కనబడట్లేదు. ఆ ఊరిలో వచ్చిన తర్వాత మనకి సిటీ అయితే కనబడుతుంది. నేను ఇంకా ఈ సముద్రంలో గురుగుదామని అయితే ఫిక్స్ అయ్యాను. ఎలాగైనా నేను షించాన్ ఇక్కడ ఉంటాను, నేను ఇంటికి వెళ్తాను, ఉరికేస్తాను ఇంకా. రే షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? షించాన్. రే, సముద్రంలో చాలా చీకటిగా ఉంది, ఏం కనబడట్లేదు నాకు. షించాన్. షించాన్. ఇదేదో పెద్ద సీ మాన్స్టర్ లా ఉంది. షించాన్ గడి దీన్ని చూస్తే చాలా భయపడతాడు. షించాన్ ఎక్కడ ఉంటుంటే షించాన్ ఎతకాలి మనం ఫాస్ట్ గా. షించాన్. అరే రే, ఇది చాలా పెద్దగా ఉంది. మనం ఇక్కడ ఎక్కువసేపు అయితే ఉండకూడదు, ఎందుకంటే ఇది చాలా డేంజరస్ కూడా. మనం వేరే దగ్గరికి వెళ్ళి షించాన్ గడి ఎదుగుదాం. రే షించాన్. షించాన్ ఎక్కడ ఉన్నారు షించాన్? వస్తున్నాను నేను. అయ్యో బాబు, ఇది ఏంటిది ఇలా ఉంది. మనం ఇక్కడ ఉండొద్దు, అక్కడ బోటు దగ్గరికి వెళ్ళలేదు. షించాన్ గడి ఎక్కడ ఉండి బోటు దగ్గర. మనం ఫస్ట్ బోట్ పైన అయితే చూసుకుని వద్దాం. ఇక్కడైతే చూసి మనం పైకి అయితే వెళ్దాం. షించాన్. రే షించాన్, ఇక్కడ ఎవరు లేరే. అరే రే షించాన్, ఎక్కడ ఉన్నారా షించాన్? షించాన్ గడి ఇక్కడ కూడా లేనట్టున్నాడే. షించాన్. రే షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? కింద చూద్దాం ఒకసారి. షించాన్. రే షించాన్. అరే రే, ముళ్ళు చెట్లు. షించాన్. రే షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? మనం వేరే దగ్గరికి వెళ్ళడం మంచిదేమో. ఇక్కడైతే ఎవడు లేడు, మనం వేరే దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. షించాన్. ఇదేదో టనల్లా ఉంది. షించాన్. రే షించాన్. షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? లోపలికి వెళ్ళడానికి ఏమన్నా దారి ఉందా? లోపలికి వెళ్ళడానికి దారి లేనట్టుంది. మనం అయితే వెనక్కి అయితే వెళ్ళిపోదాం. బయట చూద్దాం షించాన్కి, మనం బయట ఏమైనా ఉండి ఉంటాడు. షించాన్. రే షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? ఏ షించాన్, నాకు నువ్వు అక్కడ ఉన్నారా షించాన్? రే షించాన్ ఎక్కడ ఉన్నారా షించాన్? రే షించాన్. షించాన్. షించాన్ ఇక్కడైతే లేడే. అక్కడ ఏదో యూఎఫ్ఓలో ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి చూపుతాను షించాన్ ఏమైనా ఉన్నాడో లేదో. రే షించాన్. ఇదేదో ఏలియన్లా ఉంది. నాకు ఇక్కడ చాలా భయంగా ఉంది, కానీ షించాన్ కోసం నేను ధైర్యం చేసి అయితే వెళ్తున్నాను. షించాన్. రే షించాన్, ఇక్కడ ఎవరు ఉన్నావారా షించాన్ నువ్వు? షించాన్. అరే రే, షించాన్ ఇక్కడ కూడా లేంటున్నాడే. ఒకసారి పైకి వెళ్దాం, మనం పైన ఏమైనా కనిపించచ్చేమో. షించాన్ గడు చూద్దాం ఒకసారి. నాకు కూడా చాలాసేపు అయింది, నేను కూడా వాటర్లోకి వచ్చి ఊపిరి అందట్లేదు. ఒకసారి పైకి వెళ్ళాలి అర్జెంటుగా, నేను చూడాలి షించాన్ గడిని. ఆ దేవుడి దయ వల్ల షించాన్ గడికి ఏమవ్వకుండా ఉంటే బాగుండు. అక్కడ ఏదో అడ్డగా కనపడుతుంది, షించాన్లో ఉన్నాడు. రే షించాన్. షించాన్ వస్తాంట్రా, కనిపించారా షించాన్? వస్తుందంట షించాన్. భయపడకరా షించాన్, నీకైతే ఏం కాలేరా షించాన్, నేను అన్నాను కదా. పద మనం పైకి వెళ్ళిపోదాం షించాన్, మన బోట్ అక్కడే ఉంది.
దిన్ను మామ నేను ఇంకెప్పుడు బోట్ షేకర్ రాను దిన్ను మామ నాకు చాలా భయం వేసింది దిన్ను మామ నేను ఇంకెప్పుడు రాను దిన్ను మామ నన్ను ఎప్పుడు పిలవకు దిన్ను మామ నువ్వు అసలు ఏం భయపడకు రక్షించాను, దేవుడి దయ వల్ల నీకు కూడా ఏం కాలేదు రక్షించాను. అవును దిన్ను మామ నాకు భయం వేస్తుంది దిన్ను మామ ఫాస్ట్గా మన ఇంటికి వెళ్ళిపోదాం దిన్ను మామ. వెళ్ళిపోతాం రక్షించాను, ఈ కరటాలు మన్ని వెనక్కి తోసేస్తుంది రక్షించాను, మళ్ళీ ఫాస్ట్గా వెళ్ళిపోతాం. పద దిన్ను మామ ఫాస్ట్గా వెళ్ళిపోతాం. చూడు రక్షించాన్, సగం సిటీ మునిగిపోయింది రక్షించాన్, మనం ఫాస్ట్గా మన ఇంటికైతే వెళ్ళిపోవాలి. మన ఇంటి దగ్గర ఎటువంటి వాటర్ ఉండవు, చాలా తక్కువ వాటర్ ఉంటాయి, ఎందుకంటే మనది కొండపైన కదా రక్షించాన్ ఇల్లు, మనకు అక్కడ ఇబ్బంది ఏమి ఉండదు రక్షించాన్. అవును దిన్ను మామ చాలా కరెక్ట్గా చెప్పు మనం వెళ్ళిపోతాం పద ఫాస్ట్గా. చూసాం రక్షించాన్, చూసావా వాటర్ ఎక్కడి వరకు వచ్చేసినాయో, చాలా రోడ్డు మీద వరకు వచ్చేసినాయి రక్షించాన్. రే షించాన్ రా రక్షించాన్, ఫాస్ట్గా దిగి అక్కడ జీప్ ఉంది కదా, ఆ జీప్ అయితే వేసుకుని వెళ్ళిపోతాను రక్షించాన్. రే ఇది లాక్ వేసినట్టు ఉంది రక్షించాన్, అద్దం పగల కొడతాను రక్షించాన్, అద్దం పగలగొట్టి మనం అయితే వెళ్ళిపోతాం. ఫాస్ట్గా ఎక్కరా, చూస్తామేంట్రా ఎక్కరా. ఎక్కుతున్నా దిన్ను మామ పదన్న ఫాస్ట్గా బండి అయితే తిప్పు దిన్ను మామ స్టార్ట్ చేసి. అరే రే షించాన్, చాలా చీకటిగా అయిపోయింది రా షించాన్, బండి కూడా స్కిడ్ అవుద్దేమన్నా భయం వేస్తుంది రా షించాన్, చాలా వాటర్ ఉన్నాయి షించాన్ ఇక్కడ, నాకైతే చాలా భయంగా ఉంది రా షించాన్. అయ్యో షించాన్ స్కిడ్ అయిపోయింది బండి, అయ్యో అబ్బోయ్ షించాన్ నీకేం కాలేదు కదరా. అయితే ఏం కాలేదు దిన్ను మామ నువ్వు ఎదురు చూసి నడుపు ఫాస్ట్గా. అదేంటి దిన్ను మామ ఇంకెళ్ళు కార్లు వేసుకుని తిరుగుతున్నారు, తుఫాన్ అని తెలియదే ఏంటి, ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోండి పెద్ద తుఫాను ఈ రోజు. మనం ఏదోలాగైతే ఇంటికి వచ్చేసాను రా షించాన్, నీకైతే ఏం కాలేదు, నాకు అదే హ్యాపీగా ఉంది రా షించాన్. నువ్వే నన్ను కాపాడో దిన్ను మామ చాలా థ్యాంక్స్ దిన్ను మామ నీకు రుణపడి ఉంటాను. ఊరుకో రా షించాన్, నాకు మాత్రం ఎవరున్నారు, నువ్వు ఒక్కడే ఉన్నావు, నాకు కూడా ఎవరు లేరు, ఇంకా పెద్ద వర్షమే పడుతుంది రా షించాన్, బయటికి ఇంక వెళ్ళొద్దు రా షించాన్. సరే దిన్ను మామ ఇంక నేను బయటికి వెళ్ళను. ఇది చాలా పెద్ద తుఫాన్లో ఉంది రా షించాన్, ఈ 2 రోజులు ఎవరో బయటికి అయితే రాకండి, మీరు కూడా అందరూ ఇంట్లోనే ఉండండి. అవును దిన్ను మామ కరెక్ట్ గా చెప్పు చాలా పెద్ద తుఫాన్ లో ఉంది 2 రోజులు ఎవరు ఇంట్లో నుంచి అయితే బయటికి రాకండి.